శుభోదయం మిత్రమా. ఇంకా భాద్రపద మాసం వచ్చేసింది. వినాయక చవితి పండుగ సంబరాలు వస్తున్నాయి. చూడండి, విస్తరాకున్న గొప్ప గుణం మానవునికుంటే ఎంతో బాగుంటుంది కదా. చూడు, విస్తరాకు మనం తినే ముందు కడిగి శుభ్రంగా నమస్కరించి తిన్న తర్వాత మనం అన్నీ వడ్డించుకొని తిన్న తర్వాత విస్తరాకును పడేస్తాం. కానీ మన జీవితం కూడా అంతే. ఎంత గొప్పవాడైనా, ఎంత మంచి మనిషి అయినా, కోటీశ్వరుడైనా మరణం తదనంతరం కాటిలో పెట్టేస్తారు. మనం ఒక్క పైసా కూడా తీసుకొని పోలేము. కానీ విస్తరాకు మాత్రం పడేసే ముందు మాకు చెప్పుకుంటుంది తన గొప్పతనం. సంతోషంగా ఉంటుందంట. ఎందుకంటే ఒకరి ఆకలిని తీర్చిన అని. కానీ మన మానవులు కూడా అదే ఆలోచించాలి కదా. మనం ఉన్నంతకాలము నలుగురికి సహాయపడగా ఏదైనా సేవ చేస్తాం. రేపు చేస్తాంలే అని అనుకోవద్దు. రేపటికి ఉంటామో పోతామో తెలియదు. ఉన్నంతలోనే మనం సేవ చేసుకుంటూ మన జీవితాన్ని గడిపేస్తాం. ఇదే జీవిత పరమార్థం.